బైబిల్ క్విజ్ తెలుగులో 8వ ఎపిసోడ్కు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. ఇది బహుమతి అందించే బైబిల్ క్విజ్. ప్రతి నెల 2వ శనివారం మరియు చివరి ఆదివారంలో ఈ క్విజ్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అన్ని ప్రశ్నలకు మొదటిగా సమాధానం చెప్పిన వ్యక్తికి 500 రూపాయల బహుమతి కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రశ్నలన్నింటినీ జాగ్రత్తగా విని సమాధానాలను సిద్ధం చేసుకొని ఫోన్ ద్వారా కానీ లేకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా కానీ సమాధానాలను తెలియజేయగలరు. సమాధానాలను తెలియజేయవలసిన ఫోన్ నెంబరు 9553592673. మీరు మీ ఇంట్లోనే ఉండి మీకున్న బైబిల్ పరిజ్ఞానాన్ని మీకు మీరే పరీక్షించుకోవటానికి, ఆత్మీయంగా దేవునిలో ఎదగటానికి ఈ బైబిల్ క్విజ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాం. బైబిల్ క్విజ్ తెలుగులో 7వ ఎపిసోడ్ విజేత పశ్చిమ గోదావరి జిల్లా నెలమూరికి చెందిన కెజియా రాణిగారు మీకు మా యూట్యూబ్ ఛానల్ తరపున, ఈ కార్యక్రమంలో పాల్గొనుచున్న అభ్యర్థులందరి తరపున మా హృదయపూర్వక శుభాభినందనలు. దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి మీరు చేస్తున్న కృషి ఎంతో ప్రశంసనీయమైనది. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప అన్ని విషయంలో మీకును మీ కుటుంబానికి ఎల్లప్పుడూ తోడై ఉండాలని మనఃపూర్వకంగా కోరుకొనుచున్నాం. ఇక బైబిల్ క్విజ్ తెలుగులో 7వ ఎపిసోడ్లో పాల్గొని సమాధానాలు తెలియజేసిన మిగిలిన సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మీ కృషికి తగిన ప్రతిఫలం ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ఇక బైబిల్ క్విజ్ తెలుగులో 8వ ఎపిసోడ్లోని ప్రధాన అంశం, ఒక పనిలో ప్రవీణులైన 2 వ్యక్తులు. ఈ ఎపిసోడ్లో మొత్తం మీకు 28 ప్రశ్నలు ఉంటాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను అపోస్తలుల కార్యములు అనే విభాగాల నుంచి మీకు ఈ ప్రశ్నలన్నింటినీ ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు గమనించండి. ఒక ప్రశ్నకు 2 వ్యక్తుల పేర్లను మీరు సమాధానంగా తెలియజేయవలసి ఉంటుంది. ప్రశ్నలను ప్రారంభిస్తున్నాను. మొదటి ప్రశ్న, తల్లి గర్భమున పడక మునుపే ఎవరి పేర్లు ప్రభుదూత చేత సూచింపబడ్డాయి? రెండో ప్రశ్న, ఎఫెసులో అపోల్లోను చేర్చుకొని దేవుని మార్గమును మరి స్పష్టముగా విశదపరిచిన వారు ఎవరు? మూడో ప్రశ్న, యేసు నజరేతులో బోధించుచు ఏ ప్రవక్తల పేర్లను ప్రస్తావించాడు? నాలుగో ప్రశ్న, చెరసాలలో మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థనలు చేసి కీర్తనలు పాడిన వారు ఎవరు? ఐదో ప్రశ్న, చేపల రాశిని చూచి విస్మయమొందిన సీమోను పాలివారు ఎవరు?
ఆరో ప్రశ్న, అంతియోకియాలోని సహోదరులను పెక్కు మాటలతో ఆదరించి స్థిరపరిచిన ప్రవక్తలు ఎవరు? ఏడో ప్రశ్న, దేవాలయంలో సుమియోను మాటలకు ఆశ్చర్యపడిన వారు, సుమియోను చేత దీవింపబడిన వారు ఎవరు? ఎనిమిదో ప్రశ్న, గమలియేలు ప్రస్తావించిన తిరుగుబాటుదారులు ఎవరు? తొమ్మిదో ప్రశ్న, యెరూషలేములో నెరవేర్చు నిర్గమమును గూర్చి యేసుతో మాట్లాడిన వారు ఎవరు? పదో ప్రశ్న, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకున్నది ఎవరు? 11వ ప్రశ్న, సమరయలోని ఒక గ్రామం విషయంలో యేసు చేత గద్దింపబడిన శిష్యులు ఎవరు? 12వ ప్రశ్న, ప్రభువు ఆత్మను శోధించుటకు ఏకీభవించిన వారు ఎవరు? 13వ ప్రశ్న, యేసును సమాధి చేసిన వారు ఎవరు? 14వ ప్రశ్న, ఇస్కరియోతు యోధ పోగొట్టుకున్న ఉద్యోగానికి పోటీ పడిన వారు ఎవరు? 15వ ప్రశ్న, యేసుక్రీస్తు వంశావళిలో ఆయనకు తండ్రులుగా చెప్పబడిన వారు ఎవరు? 16వ ప్రశ్న, అంతియోకియాలోని శిష్యులు యోదయాలోని సహోదరులకు కరువు కాలంలో సహాయమును ఎవరి ద్వారా పంపించారు? 17వ ప్రశ్న, గ్రీస్ దేశస్థులు యేసును చూడగోరుచున్నారని ఆయనకు తెలియజేసిన వారు ఎవరు? 18వ ప్రశ్న, బహుకాలము గడిచిన వృద్ధులు ఎవరు? 19వ ప్రశ్న, పౌలు చేత మాసిదోనియాకు పంపబడిన పరిచారకులు ఎవరు? 20వ ప్రశ్న, ప్రభువా, నీవెక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు అని ఒకే అభిప్రాయమును వ్యక్తం చేసిన వారు ఎవరు? 21వ ప్రశ్న, పౌలు కొరింథులో ఉన్నప్పుడు మాసిదోనియా నుండి అతని యొద్దకు వచ్చిన వారు ఎవరు? 22వ ప్రశ్న, మనుష్య కుమారుని దినమును యేసు గతించిన ఎవరి దినములతో పోల్చాడు? 23వ ప్రశ్న, పౌలును న్యాయ విమర్శ చేసిన న్యాయాధిపతులు ఎవరు? 24వ ప్రశ్న, యేసును విచారించిన ప్రధాన యాజకులు ఎవరు? 25వ ప్రశ్న, యేసును న్యాయ విమర్శ చేయడం వలన స్నేహితులుగా మారిన అధిపతులు ఎవరు? 26వ ప్రశ్న, జనులు ఎవరిని పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడ్డారు?
27వ ప్రశ్న. చతుర్థాధిపతులుగా ఉన్న సహోదరులు ఎవరు? 28వ ప్రశ్న. పస్కాను సిద్ధపరచుటకు యేసు పంపిన శిష్యులు ఎవరు? ఇవండి మీకు ఇచ్చిన 28 ప్రశ్నలు. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయడం ద్వారా ఈ సమాచారం మీతో పాటు ఇంకా అనేకులకు చేరడానికి సహాయపడండి. మా వీడియోలపై మీ అభిప్రాయమును తెలియజేసి ఈ పనిలో మరింత మెరుగ్గా మేము కృషి చేయడానికి మాతో దేవుని పనిలో సహాయపడండి. మరలా మే నెల చివరి ఆదివారంలో జరగబోయే బైబిల్ క్విజ్ తెలుగులో 9వ ఎపిసోడ్లో మీ అందరినీ కలుసుకుంటాను. అంతవరకు ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడై ఉండును గాక.